ఆదివాసులను ఓటు వేయకుండా ఆపుతున్నది ఎవరు? పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని అంటున్నది ఎవరు? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా విష బీజాలు నాటుతున్నది ఎవరు? ఇది ముమ్మాటికి నరహంతక మావోయిస్టులే. పార్లమెంట్ ఎన్నికలు జరిగి సమర్థవంతమైన ప్రభుత్వం ఏర్పరచడం వల్ల అనేక సంక్షేమ పథకాల ద్వారా ఆదివాసీ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి ఆదివాసీ గ్రామాలు సైతం అభివృద్ధి చెందుతాయి. అంతేగాని ఎన్నికలు బహిష్కరించడం వల్ల ఆదివాసీ ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదు. భారత ప్రజాస్వామ్యం మరియు ఎన్నికలపై నమ్మకం లేదంటూ మావోయిస్టులు ప్రజాస్వామ్య పాలకుల కనతలపై తుపాకీ గురిపెట్టి బెదిరించి భయపెట్టి కేవలం తుపాకీ గొట్టం ద్వారా మాత్రమే అధికారం చేపట్టి జనతన సర్కార్ తెస్తామంటూ వీరంగం సృష్టిస్తూ ఇన్ఫార్మర్ల నెపంతో అమాయక ఆదివాసులను హతమారుస్తూ ప్రశాంత వాతావరణంలో హింసాకాండ సృష్టిస్తున్నారు. ఒకవైపు ఆధునిక ప్రపంచం గణనీయంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఆదివాసులను అభివృద్ధికి దూరంగా ఉంచుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ వారికి ప్రభుత్వాలు కల్పించే విద్య, వైద్యం, విద్యుత్తు మరియు రవాణా సౌకర్యాలు వంటి ఆధునిక సౌకర్యాలు కల్పించకుండా అడ్డుకుంటున్న మావోయిస్టులను తరిమి కొడదాం. భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన శక్తివంతమైన ఓటు హక్కును సరైన పద్ధతిలో వినియోగించుకొని సరైన నాయకుడిని ఎన్నుకొని ఆదివాసీ ప్రజల అభివృద్ధికి పునాది వేసి మన భావితరాలను కాపాడుకుందాం. ఆదివాసీ ప్రజలారా, ఇప్పటికైనా మేల్కొనండి. అభివృద్ధిని అడ్డుకునే మావోయిస్టులను తరిమి కొడదాం. అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకుందాం. మన అభివృద్ధికి మనమే బాటలు వేసుకుందాం.